ఏమి స్వామి భూలోకమునకేసి అలా చూచుచున్నారు? బహుకాలమైనది కదా, అందుకని మరల అవతారం ఎత్తవలనని కోరికగానే మీకు కలగలేదు కదా? అందుకు అవసరము రావాలి కదా. ఆ అవకాశము కూడా మీకు రాదు స్వామి. అంత ఖచ్చితముగా ఎలా చెప్పగలుగుతున్నావు లక్ష్మి? జగన్నాటక సూత్రధారి అయిన మీరు దశావతారాలెత్తడానికి కొన్ని యుగములు పడితే భూలోకమున మానవుడు అలవోకగా 6 నిమిషానికి ఒక అవతారం ఎత్తుచున్నాడు. కటకట ఆశ్చర్యముగానున్నదే. వారు ఎత్తు అన్ని అవతారములలోనూ ముఖ్యమైనది మార్జాల అవతారము. మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలు ఎత్తాను. ఈ మార్జాల అవతారం ఏమిటి లక్ష్మి? గోడ మీద పిల్లి తత్వము స్వామి. అయ్యారే, వినుటకే విచిత్రముగానున్నది, చూచుటకు మరింత విచిత్రముగా నుండును. అయినచో ఒక్క పరి తిలకించవలే. అంత ముచ్చటగానున్నచో సందర్శించుడు నాదా. బహు చక్కని దేశమును ఎన్నుకున్నారు. బహు చక్కని రాష్ట్రమునకు వెళ్లారు. ఆహా, బహు మంచి రాజధాని. కుర్రవాడు బహు చక్కగా నవ్వుచున్నాడు. తాను చక్కగానే నవ్వుతాడు, పక్క వాళ్ళని మాత్రం బాగా ఏడిపిస్తాడు. చూడండి నాదా. వచ్చే వారం మా నాన్న నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారా? అమ్మాయిని చూసావా? లేదురా, మా అమ్మ నాన్న చూశారు, వాళ్ళకి నచ్చింది. వాళ్ళకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా? ఇందులో తప్పే ఉందిరా. నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కున్నట్టు, నువ్వు కూర్చున్న కుర్చీ కింద నువ్వే బాంబు పెట్టుకుంటా లాంటిది. అంత దారుణమా? సపోజ్ మీ నాన్న కోసం దోశ ఆర్డర్ చేశాడు అనుకో, అది నీకు నచ్చలేదనుకో, నువ్వు వడకు షిఫ్ట్ అవ్వచ్చు. సపోజ్ నువ్వు సాంట్రో కార్ కొన్నావు అనుకో, నచ్చలేదనుకో స్విఫ్ట్ కి షిఫ్ట్ అవ్వచ్చు, తప్పులేదు. కానీ మీ అమ్మ నాన్న పిక్ చేసిన సపోజ్ చేతను పెళ్లి చేసుకున్నావు అనుకో, పెళ్ళైన తర్వాత నచ్చలేదనుకో, ఏ లతకో గీతకో షిఫ్ట్ అవ్వలేవు. నీలా 2 ఏళ్లుగా వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తూ ఎలా ఉండగలం? 2 ఏళ్ళు కదరా, అవసరమైతే 22 ఏళ్ళు అవుతా. సపోజ్ 3 గంటల సినిమాకి వెళ్ళాం, హీరోయిన్ నచ్చలేదనుకో, ఇంకో సినిమాకి షిఫ్ట్ అవుతాం. 3 ముళ్ళేసి లైఫ్ లాంగ్ కాపురం చేసే అమ్మాయి విషయంలో ఎంత ఆచితూచి అడిగేయాలి? ఏదైనా పైవాడు దయ ఉండాలరా. ఎంత మంచి మాట పలికితివిరా మానవుడా. ఏంట్రా పైవాడు గొప్ప? వెంటనే వాయువు తీసావు కదరా వానరుడా. సరేరా, నీ కాబోయే భార్య ఎలా ఉండాలరా? ఒక్క మాటలో చెప్పాలంటే వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవిలా ఉండాలి. అయ్యారే, నాకే విద్యుత్కాతమనిచ్చితివి కదరా. అమ్మే మామ్మే, వచ్చావా నాయనా? వెరైటీగా తాగడానికి ఏముంది? వంటింట్లో కిరసనాలు ఉంది, నా ఒంట్లో ఇంకా కాస్త రక్తం ఉంది. రోజు రక్తం ఎంత అవుతుంది కానీ అది ఫిల్టర్ చేసి కాస్త కాఫీ పెట్టరా. మమ్మీ డాడీ ఏడి? మసీద్కి వెళ్ళారు. మసీద్కి వెళ్ళాడా? చర్చ్ నుంచి వస్తూ మసీద్కి వెళ్ళారు. చర్చిలు మసీదులేంటి? ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ అయిపోయాయి కదరా. అంత పాప ఏం చేసావు డాడీ? నిన్ను అన్నాం కదరా నాన్న. కరెక్టే డాడీ, మీరు నన్ను కనకపోయి ఉంటే ఈ ఆస్ట్రేలియాలోనూ అమెరికాలోనూ అందమైన పేరెంట్స్ పుట్టేవాడిని. బ్యాడ్ లక్. అది నీ బ్యాడ్ లక్ కాదు బాబు, మా బ్యాడ్ లక్. కూతుళ్ళు గుండెల మీద కుంపట్లు కాదురా, నీలాంటి కొడుకులే గుండెల్లో కుంపట్లు. రోజు విని రొటీన్ తిట్ల కన్నా కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేయండి డాడీ. నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, నీకు 4 తిట్లు నేర్చుకున్నట్టు ఉంటుంది. నువ్వు బుద్ధిగా ఉంటే మాకీ కర్మ దేనికి బాబు? నిన్నొక్కడిని భరించే బదులు 100 గేదెల్ని భరించొచ్చు. అన్నట్టు ఇదిగోరా అమ్మాయి ఫోటో, అద్భుతంగా ఉంది. ఈశ్వరల్లా జీసస్ దయ వల్ల నీకు నచ్చొచ్చేమో. నాకు నచ్చలా. అదేంట్రా, ఫోటో చూడలేదు కదా? అక్కర్లేదు డాడీ, కవర్ ముట్టుకోగానే వైబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. ఈ వైబ్రేషన్స్ ఏంటి బాబు? వసంతం రాగానే కోకిళ్ళ వైబ్రేషన్స్ వస్తాయి, చందమామ రాగానే కలువల్లో వైబ్రేషన్స్ వస్తాయి, అలాగే అందమైన ఆడపిల్ల ఫోటో చేతికి తగలగానే ఈ గోపిల వైబ్రేషన్స్ వస్తాయి. వైబ్రేషన్స్ కాదు బాబు, సరిగ్గా నీ ఫేస్ అద్దంలో చూసుకుంటే వామిటింగ్స్ వస్తాయి. మగాడికి అందం అక్కర్లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుని తీసుకో, ఆయనకి 4 తలకాయలు ఉన్నాయి, కానీ అందమైన సరస్వతి భార్యగా దొరకలేదా? ఎంత ధిక్కారం! వీని తలరాతను రాసిన బ్రహ్మదేవుని తలనే అలా అనుచున్నాడా? శివుడిని తీసుకో, బాడీ అంతా బూడిద, కానీ తొడ మీద పార్వతి, జడ మీద గంగోత్రి. ఇతగాడేమి ఈశ్వరుని సైతం అవ్వా మిమ్మల్ని మినహాయించాడు కదా స్వామి. స్వల్పానందం. అసలు నీకేముందనరా, ఏ అందగత్తైనా నీ మీద మనసు పారేసుకోవడానికి? పని పాట లేకుండా పాము మీద పడుకున్న విష్ణుమూర్తికే లక్ష్మీదేవి దొరకలేంది, నా రేంజ్కి మించిన అందగత్త నాకు దొరకదా ఏంటి? నువ్వు ఇంకా మారవరా?
డాడీ ఉమ్. నువ్వు అనవసరం కక్కుర్తి పెట్టి అమ్మని పెళ్లి చేసుకున్నావు కానీ 4 రోజులు ఆగుంటే అమ్మ కంటే బెటర్ ఫిగర్ దొరికేది. ఆ? అమ్మ నా కొడుక కన్న తల్లిదండ్రులకే ఫిట్టింగ్ పెట్టేసి డైవర్స్ ఇప్పించగలరా? నీకు దండంరా బాబు. రేయ్ ఉమ్, తండ్రిగా కాదు ఫ్రెండ్గా నీకు మాట చెప్పనా? సరేరా బాడికెళ్ళి మాట్లాడుకుందాం. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంట, కానీ అరేంజ్మెంట్స్ మాత్రం నేనే చూస్తాను. మీ కళ్యాణ వేదిక గురించి చాలా గొప్పగా విన్నాను సార్, అందుకే వచ్చాను. ఒరేయ్, సార్ ఈ కంప్యూటర్ రిపేర్ చేయించండి. అలాగే సార్. మీ వయసు ఎంత? 6 ఏళ్ళు. 6 ఏళ్ళ? 6 ఏళ్ళు 42. కొంచెం లేట్ మ్యారేజ్ లేండి. ఏం పర్వాలేదు, ఇంకో 42 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా మీకు మంచి సంబంధం చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. అదే నా టాలెంట్. ఒరేయ్, సార్ ఈ ఫోన్ చచ్చింది, ఈ సంగతి చూడండి. ఓకే సార్. చచ్చాక మీ రిక్వైర్మెంట్స్. సారీ, అమ్మాయి విషయంలో మీ రిక్వైర్మెంట్స్. అమ్మాయి అందంగా లేకపోయినా పర్వాలేదు, గుడ్, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, వెరీ గుడ్, భర్తతో విడిపోయినా పర్వాలేదు, విడో అయినా పర్వాలేదు. వెరీ వెరీ గుడ్. ఒరేయ్, సార్ దీనికి రీఛార్జింగ్ చేయించండి. అలాగే. మీకు రీఛార్జింగ్ చేయించడానికి అమ్మాయి కావాలి. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ ప్రపంచంలో మీకు సంబంధం చూడడం చాలా ఈజీ. థ్యాంక్ యూ సార్. అయితే పిల్లల్ని చూడటానికి ఎప్పుడు రమ్మంటారు సార్? రావద్దని చెప్పాగా, ఎందుకు వచ్చావు? అదేంటి సార్ అలా అంటారు? 2 ఏళ్ల నుంచి నన్ను తెగ విసిగించేస్తున్నావు. నేను ఇదే మొదటిసారిగా సార్ రావడం. ఇప్పటికి 1000 మంది ఫోటోలు చూపించాను, ఒక్కటైనా నచ్చిందా? ఏమయ్యా, ఎందుకయ్యా మా ప్రాణాలు ఇలా తీస్తారు? ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? పట్టిసీమ, దివిసీమ, కోనసీమ, రాయలసీమ, అన్నవరం, గన్నవరం, భీమవరం, చోడవరం, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, కజకిస్తాన్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్. ఎన్ని సంబంధాలు చూపించాలరా నీకు? ఎన్ని చూపించారా? సడన్ గా వస్తావు, ఫోటో నచ్చిందంటావు, తీరా ఇంటికి వెళ్ళాక అమ్మాయి కాటుకు నచ్చలేదంటావు, మళ్ళీ వస్తావు, 100 ఫోటోలు విసిరేస్తావు. అమ్మాయి చీరకట్టు, నుదుటి పట్టు, నెయిల్ పాలిష్, షూ ఏది నచ్చలేదంటావు. అసలు నీకు ఏది నచ్చుతుందిరా? మా అబ్బాయికి ఫిక్స్ చేసిన అమ్మాయిని కూడా నీకే చూపించాను రా. నువ్వు నచ్చలేదన్న అమ్మాయిలు అమెరికాలో పెళ్లిళ్ళు చేసుకుని స్థిరపడ్డారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళ సంబంధాలు కూడా నన్నే చూడమన్నారా. నువ్వు ఎప్పటికి ఓకే అంటావురా? ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? నాంపల్లి నాగరాజు, కూకట్పల్లి కృష్ణరాజు, అమీర్పేట అప్పలరాజు, ఇంకా ఎక్కువ ఫోటోలు చూపెట్టారు. సర్లే, కొత్త ఫోటోలు ఏమైనా వస్తే చెప్పు, వచ్చి విసిరేసంతా. రాక రాక మా బ్యూరోకి వచ్చారు. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఈ ఫోటోలొద్దు, నీ మ్యాచ్ వద్దు, అసలు నాకు ఈ మ్యారేజ్ వద్దు. వీడు వచ్చినప్పుడల్లా ఈ ఫోటోలు ఏరుకోవడమే సరిపోయింది నా జీవితం. మే కమిన్ సార్. ఎస్, కమిన్ కమిన్. నమస్తే ఆంటీ. అంకుల్ని కళ్ళద్దాలు పెట్టుకున్నాయినా నమస్తే ఆంటీ. పెట్టుకున్నా కూడా ఆంటీయేనా? నేను ఈసారి నమస్తే పెట్టింది ఆంటీకే. ఐసి గోపి ఉన్నాడా ఆంటీ? నేను ఇంత నీరసంగా ఉన్నాను అంటే వాడు ఇంట్లో ఉన్నాడనే కదమ్మా అర్థం. ఏం చేస్తున్నానండి? బాగా ఆకలిగా ఉందని అరగంట నా బుర్ర తిని ఇప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రపంచంలో వాడి అందానికి సరిపడా అమ్మాయిల ఫోటోల మీద రీసెర్చ్ చేస్తున్నాడు. నేను పైకి వెళ్ళొచ్చండి? బలికి మేకే సిద్ధమైతే కాదనడానికి మేమెవరన్నాయినా? హాయ్ గోపి. రారా బుడ్డి బాలరాజు. ఏం చేస్తున్నావు? అమ్మాయిలకు మార్కులు వేస్తున్నాను. ఈ అమ్మాయికి ఎత్తేసావు? 23.5. మరి ఈ అమ్మాయికి 14.5. అంటే ఇంతవరకు ఎవరికి 100 మార్కులు వెళ్ళేదా? నేను ఐశ్వర్య రాయ్కి 33.5 వేసాను. రే గోపి, ఇవాళ నాకు పెళ్లి చూపులు రా. ఎవరో దురదృష్టవంతరాలు. పేరు లక్ష్మి. పేరుకు 50 మార్కులు వేయచ్చు. ఫేస్ చూసి ఎన్ని మార్కులు వేయచ్చో కొంచెం చూసి చెప్పరా. నేనా? నాకేమో ఇది మొదటిది. నువ్వేమో పెళ్లి చూపుల్లోనే షష్టి పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించావు. నాకు తోడుగా ఉంటావని తీసుకెళ్దామని వచ్చా. సర్లే, నీకు అంత ముచ్చటగా ఉంటే వెళ్దాం పద. బాలరాజు నమస్తే. నమస్తే కీర్తి. నమస్తే. మా ఆవిడ లక్ష్మికి పెద్దొదిన. మా తమ్ముడు మరదలు. నమస్కారం.
మా పెద్ద చెల్లి బావగారు రండి. అందగత్తలంతా ఒకే చోట ఉన్నారు. ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటా. ప్లీజ్ కమ్ హ్యావ్ ఏ సీట్. బాలు కలచోడు తీసి తీస్తే కనిపించదుగా. తీయకపోతే నీ కనపడదన్న విషయం అమ్మాయి కనిపెట్టేస్తుంది. అందుకే నేను తోడుగా తెచ్చుకున్నా. స్వీట్ తీసుకోండి. స్వీట్ వద్దండి. షుగరా? పోనీ హాట్ తీసుకోండి. హాట్ అస్సలు వద్దండి. అల్సరా? రేయ్ ఏదైనా అడుగు. టైం ఎంత అండి? అదేం అడగటం రా, అడుక్కు తినేవాళ్ళగా. ఈసారి బాగా అడుగుతాను. ధవళేశ్వరంలో ఫస్ట్ బ్రిడ్జ్ కట్టింది ఎవరండి? బాగా అడిగారా? ఇది ఇంటర్వ్యూ కాదు, నీ ఇంటర్వ్యూ. అందుకే కదరా నేను తోడుగా తెచ్చుకున్నాను. నా బదులు నువ్వు అడుగు. మా చెల్లయ్యని చెప్పడం కాదు కానీ లక్ష్మి అద్భుతంగా పాటలు పాడుతుంది. డాన్స్ ఇంకా బాగా చేస్తుంది. మా మరదలు వంట అదరగొట్టేస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఒకే చెప్పానా? నేను ఎవరివి? ఎవరిని? మగాడివి. మంచితనంతో ఇమీడియట్ గా నువ్వు ఓకే చెప్పినా నీకు మగతనం లేదనుకుంటారు. అందుకే కదా నేను తోడుగా తెచ్చుకున్నాను. రాత్రి బాగా ఆలోచించుకుని ఎస్ఎంఎస్ చేస్తానని చెప్పు. మీ సెల్ నెంబర్ ఎంతండి? ముందు కళ్ళద్దాలు పెట్టుకుని నన్ను కరెక్ట్ గా చూడండి. అదేంట్రా, నీ కలచోడు పెట్టుకోకపోతే సరిగ్గా కనపడదా? అదేలుగా నాకే తెలియని నిజాన్ని మీరు 10 నిమిషాలు భలే కనిపెట్టేశారండి. యూర్ టూ ఇంటెలిజెంట్ అండి. రారా వెళ్దాం. లక్ష్మి గారు నమస్కారం. ఇదేంట్రా పవిత్రమైన స్థలానికి తీసుకెళ్తాదని ఇక్కడ తీసుకొచ్చావు? ఇంతకంటే పవిత్రమైన ప్లేస్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందిరా? ఏవేను 3 రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదంట. ఇంటికెళ్ళి మాత్రం దీనికి మించి చేసేదే ఉంది. కరెక్టే కానీ దారా. తాగటానికి ఒక బియరు మా వాడికి. నాకు పాలు. అది ఇక్కడ దొరకదు. ఓ మజా. ఓకే సార్. రై ఈ డైజెన్ టాబ్లెట్ తెచ్చుకోరా. ఎందుకురా? డైజెస్ట్ అవ్వటానికి. నువ్వు తిన్నది కాదు, నేను చెప్పే విషయం నీకు డైజెస్ట్ అవ్వటానికి. వేసుకోరా. రై లక్ష్మి అద్భుతంగా ఉంది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్స్ రా. పెళ్లి చేసుకుంటే నువ్వు 4 రోజులు చాలా సుఖపడతావు. 4 రోజుల తర్వాత జీవితం మొత్తం బాధపడతావు. ఏరా? ఎందుకంటే అమ్మాయికి డాన్స్ వచ్చు కదా. వస్తే నెల తర్వాత ఓ అమావాస్య రాత్రి ఏమండి నేను డాన్స్ చేస్తానంటది. నువ్వేమంటావు? భార్య కోరిక తీర్చడం భర్తగా నా బాధ్యత కదా, డాన్స్ చేయమంటా. నీది జాలిగుండ, నువ్వు చేయమంటావు. రా. కానీ చూసే వాళ్ళు జాలిగుండ కాదు కదా, అటు చూడు. నువ్వెందుకు అమ్మాయిని ఇలా ఇలా గోకుతున్నావు? అది ఆడుతుంది, నేను గోకుతున్నాను. మధ్యలో నీకెందుకు దురద? అరే నేను లక్ష్మి చేత ఇలా ఇలా డాన్స్ చేయించున్నావు. వెరీ గుడ్. నువ్వు వాడి పెప్ప. 2 నెలల తర్వాత ఓ పౌర్ణమి రాత్రి ఏమండి నేను పాడతాను అంటది. నువ్వేమంటావు? పాడతానంటే పాడమంటాను. నువ్వు అంటావు ఎందుకంటే నీ జాలిగుండ. కానీ వినేవాళ్ళు జాలిగుండ కాదు కదా. అదిగో అటు చూడు, చూడు. నేను రాను. నేను వచ్చేగా. నువ్వెందుకు ఇలా ఇలా డబ్బులు వేస్తున్నావు? అది పాడుతుంది, నేను డబ్బులు వేస్తున్నాను. మధ్యలో నువ్వేంద్రా గోల? నేను లక్ష్మి చేత పాడినవును. ఏంటో నేను అసలు ఈ పెళ్ళే జరగలేదు. నాకంత కన్ఫ్యూషన్ గా ఉందిరా. రేయ్ ఇందులో కన్ఫ్యూజ్ అవటానికి ఏముందిరా? ఏ విధంగా చూసినా లక్ష్మిని కరెక్ట్ కాదు. ఇదిగో మా నాన్న నా కోసం సెలెక్ట్ చేసిన అమ్మాయి. నీకోసం త్యాగం చేస్తున్నాను, చేసుకో, సుఖపడతావు. నువ్వే గానీ లేకపోతే నా జీవితం నాశనం అయిపోయేదిరా. రేయ్ రేపు ఉదయం లక్ష్మి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి లక్ష్మి నచ్చలేదని చెప్పేసి మన సైడ్ తప్పు ఉండకూడదురా. మళ్ళీ థ్యాంక్స్ రా. వెళ్దామా? వీడేమి మానవుడు, స్నేహితునికి సైతం ద్రోహం చేయుచున్నాడు. చెప్పు లక్ష్మి, మన దేవలోకంలో ఇటువంటి కుతంత్రాలు దుర్మార్గాలు ఏనాడైనా కాణజుచితిమా? ఇంద్రుని చూసితిమి కదా స్వామి. బాబాయ్
నాకు ఈ స్కూల్ నచ్చలేదు. ఏమా? పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు. హలో, మీ చెల్లి నాకు నచ్చలేదు. వాట్? అవును, నచ్చలేదు. దట్స్ ఆల్.